హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ వీడియోలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి చక్రవర్తి బాబర్ నిర్మించిన మెహతాబాగ్ గార్డెన్ అయితే చూడబోతున్నాం. మెహతాబాగ్ ఎంట్రీ టికెట్ అయితే 25 రూపీస్, బిలో 15 ఇయర్స్ చిల్డ్రన్ అయితే నో టికెట్. అదే ఫారినర్స్ అయితే 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తాజ్ మహల్ కు యమునా రివర్ కు అవతల ఉన్న ఈ గార్డెన్ అయితే సీనరీతో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఈ గార్డెన్ లో ట్రీస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. వావ్, చూడండి ఇక్కడ నుంచి తాజ్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో. మనం తాజ్ మహల్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది కదా, వాస్తవానికి అది కాదు. వాస్తవానికి మనం తాజ్ ఆపోజిట్ లో ఉన్న మెహతాబాగ్ గార్డెన్ లో అయితే ఉన్నాము. ఈ బ్యూటిఫుల్ గార్డెన్ అయితే 1530s లో బాబర్ చక్రవర్తి అయితే నిర్మించారు. పెర్షియన్ స్టైల్లో 4 పార్ట్స్ కి విభజించి చార్బాగ్ నమూనాలో దీన్ని రూపొందించారు. ఈ గార్డెన్ కు మధ్యలో ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారుగా. ప్రెజెంట్ అయితే వాటర్ అయితే లేదు ఇక్కడ. ఫౌంటైన్ ఫుల్ గా వాటర్ ఉన్నట్లయితే మనకు తాజ్ యొక్క రిఫ్లెక్షన్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. ఇంత అద్భుతమైన గార్డెన్ ని మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ 1530s లో అయితే నిర్మించడం జరిగింది. డైరెక్ట్ గా తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం 300 రూపీస్ టికెట్ పెట్టుకుని రద్దీలో వెళ్లాల్సి ఉంటుంది. అలా రద్దీగా కాకుండా ప్రశాంతంగా ఏకాంతంగా చూడాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ అయితే చాలా బెస్ట్ అన్నమాట. ఈ గార్డెన్ నుంచి అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా హ్యాపీగా తాజ్ మహల్ ని అయితే ఆస్వాదించవచ్చు. ఈ బ్యూటిఫుల్ గార్డెన్ మధ్యలో నుంచి చూసినట్టయితే తాజ్ మహల్ మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫెన్సింగ్ అవతల అయితే ఫౌంటైన్స్ ఉన్నాయి. ఈ ఫౌంటైన్స్ లో వాటర్ ఉన్నప్పుడు అయితే తాజ్ రిఫ్లెక్షన్ చాలా క్లియర్ గా, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ యొక్క గార్డెన్ ఎడ్జ్ లో కూర్చొని యమునా నది యొక్క పర్వాలు చూస్తూ తాజ్ యొక్క అందాన్ని చూస్తుంటే అదొక నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. రివర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు అయితే చూడడానికి చాలా చాలా బాగా అనిపిస్తుంది. మెహతాబాగ్ గార్డెన్ కు మరొక పేరు ఏంటంటే మూన్ లైట్ గార్డెన్. ఈ గార్డెన్ ని మూన్ లైట్ గార్డెన్ అని ఎందుకు పిలుస్తారంటే బాబర్ తర్వాత దీని యొక్క సంరక్షణ అనేది షాజహాన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి చూడడానికి తాజ్ మహల్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. ఇది 11వ మొఘల్ గార్డెన్ లో చివరిది. రాత్రిపూట వెన్నెల కాంతుల్లో తాజ్ మహల్ ని చూడడానికి షాజహాన్ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేవారు. అందుకనే ఈ గార్డెన్ ని మూన్ లైట్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. కాలక్రమేణా ఈ తోట వరదలకు గురై శిథిలా వ్యవస్థకు చేరుకుంది. 1990లో భారత పురావస్తు శాఖ దీనిని త్రవ్వకాల ద్వారా పునరుద్ధరించి పాత ఆకృతిని తిరిగి తీసుకువచ్చింది. చూడండి తాజ్ వ్యూ ఎంత బాగుందో. ఈ గార్డెన్ లో చాలా ఫిల్మ్ షూటింగ్స్ అయితే జరిగాయి. ఫిల్మ్ షూటింగ్, ప్రీ వెడ్డింగ్ షూటింగ్, అలానే నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఎంచక్క రీల్స్ చేసుకుంటూ ఫోటోగ్రఫీ చేసుకోవడానికి అయితే ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ మూన్ లైట్ గార్డెన్ లో 4 కార్నర్స్ లో 4 టవర్స్ అయితే ఉన్నాయి. 3 పాడైపోయాయి, ప్రస్తుతానికి అయితే ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మనం తాజ్ వ్యూ అయితే కవర్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే షాజహాన్ తన సమాధి కోసం వైట్ తాజ్ కు ఎదురుగా యమునా నదికి అవతల నల్లటి పాలరాతితో బ్లాక్ తాజ్ మహల్ ని నిర్మించాలని అనుకున్నాడు. అయితే తన కుమారుడు ఔరంగజేబ్ బంధించడం వలన ఈ కోరిక అయితే నెరవేరలేదు. ఇంత చక్కటి గార్డెన్ విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 7 వరకు అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. గార్డెన్ కు దగ్గరలోనే ఇక్కడ క్యామెల్ రైడింగ్ అయితే ఉంది. బ్యూటిఫుల్ గార్డెన్ లో ఎంతసేపు ఉన్నా మనకైతే టైం తెలియదు. చాలా బాగా అనిపిస్తుంది. దానికి ఆపోజిట్ లో తాజ్ ఉండటం వల్ల మరింత బాగా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడ వెళ్తే అక్కడ వర్షం పడిపోతుంది. మొన్న హైదరాబాద్ వెళ్ళాం, గోల్కొండ వెళ్ళినప్పుడు అక్కడ వర్షం పడింది. జోధ్పూర్ ఒక దగ్గరే లేదు. తర్వాత ఢిల్లీ వచ్చాం, ఢిల్లీలో పడింది. తర్వాత మధుర వెళ్ళాం, మధురలో పడింది. ఇవాళ మనం ఆగ్రాలో ఉన్నాం. ఆగ్రాలో కూడా చూస్తున్నారా, చాలా గట్టిగా వర్షం అయితే పడుతుంది. లొకేషన్ అయితే అద్దుర్స్ అన్నమాట. చాలా బాగుంది. చుట్టూరా గ్రీనరీ, ట్రీస్ ఉన్నాయి, అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి. చాలా మూవీస్ లో ఈ ట్రీ దగ్గర షూటింగ్స్ అయితే జరిగాయి. గార్డెన్ కంప్లీట్ గా కవర్ చేసి చూపించాలనుకున్నాను, బట్ వర్షం అయితే పడుతుంది. దాని వల్ల ఆ ప్రయత్నం అయితే ఆపేశాను. లోకలర్స్ కి అయితే ఈ ప్లేస్ పర్ఫెక్ట్ పిక్నిక్ ప్లేస్ అవుతుంది. ఫ్యామిలీతో విత్ కిడ్స్ తో ఈ ప్లేస్ కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఈ అద్భుతమైన లొకేషన్ చూస్తుంటే నాకైతే రీల్స్ చేయాలనిపించింది. ప్రాక్టీస్ లేకపోయినా ట్రై చేశాను, పర్లేదు, బాగానే వచ్చింది. గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతుంది, కష్టపడకే కాంచన. ఓకే ఫ్రెండ్స్, మూన్ లైట్ గార్డెన్ అందరికి నచ్చింది కదా. లైక్ చేసి ఎంకరేజ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే వీడియో అయితే ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.